హ్మ్. ఆర్య పాదారవింద శతకమునందలి 27వ శ్లోకానికి మనం ప్రవేశించాం. హ్మ్. కవీనాం చేతోవన్నఖరరుచి సంపత్తి విబుధ స్రవంతి శ్రోతోవత్పటుముఖరితం హంసకరవైః దినారంభ శ్రీవన్నియతమరుణఛాయ సుభగం మదంతః కామాక్ష్యాః స్ఫురతు పదపంక్యేరుహయుగం. ఇది ఈ శ్లోకం. ఇందులో ప్రతి పదార్థానికి వస్తే కామాక్ష్యాః, కామాక్షీదేవి యొక్క పద పంకేరుహయుగం. పంకేరుహము అంటే కూడా పంకజము, పంకేరుహం అంటే కూడా తామర పువ్వే. పద పంకేరుహ యుగం, పాద పద్మముల జంట. కవీనాం, కవుల యొక్క చేతోవత్, మనస్సు వలె, నఖర రుచి సంపర్కి, ఇక్కడ గోళ్ల కాంతి సంపర్కము కలిగినది అంటే నఖములు అంటే గోళ్ళు. ఇంతకు ముందర శ్లోకాల్లో కూడా మనకు వచ్చింది, కానీ ఇక్కడ నఖర రుచి అన్నారు. అంటే ఇంకొక రెండవ అర్థం కూడా దీనికి చెప్పారు. నఖర రుచి సంపర్క అంటే అదే గోళ్ల కాంతి సంపర్కము గలది అని ఒకటి. రెండవది ఏంటంటే ఖర రుచి సంపర్క అంటే ఖరము అంటే తీక్ష్ణము, కఠినము. అటువంటి కఠినత్వము లేని సంపర్కము కలిగినది ఖర రుచి. ఆ తీక్ష్ణము, కఠినము అనే మాటకి సూర్య సంపర్కము, సూర్య అని కూడా ఒక భావం కొన్ని పుస్తకాల్లో చెప్పారు. అటువంటి విబుధ స్రవంతి శ్రోతోవత్, చేతోవత్ అంటే మనసు వలె. అలాగా విబుధ స్రవంతి శ్రోతోవత్, విబుధ శ్రోత. విబుధ శ్రోత అంటే స్వర్గం నుంచి వస్తున్న ఒక నది. అంటే స్వర్గంలో ఉన్న నది అంటే ఒకటి గంగా నది. స్రవంతి అంటే ప్రవాహం. విబుధ స్రవంతి శ్రోతోవత్ అంటే గంగా నది ప్రవాహము వలె. ఈ వత్ అనే మాటకి వలె, లాగా అని అర్థం అన్నమాట. ఇక్కడ చేతోవత్తు, ఇక్కడ శ్రోతోవత్తు, అవి రెండు ఇచ్చారు. తర్వాత హంసకరవైహి, హంస రవైహి అనొచ్చు, హంసక రవైహి. హంసకములు అంటే హంసలే, కానీ బుజ్జి చిన్న పిల్లల్లాగా. హంసక చిన్న హంసలు, అవి చేసే ఆ ధ్వని హంసల. చిన్నగా అవి అరుస్తూ ఉంటాయి కదా, హంసల నోట్లోంచి అరుస్తూ ముందరకు వెళ్తున్న ఆ అరుపులు చప్పుడు అనమాట. అది రెండవ అర్థం ఏమిటి ఇక్కడ, ఎందుకు ఈ హంసక అని పెట్టారు? హంసకములు అంటే పాదాలకు ఉండే అందెలు కూడా అని నానా అర్థం ఉంది. ఇంకొక రెండో అర్థం పాదముల యొక్క అందెల జంట, ఆ అందెల రవళి. హంసక రవైహి అంటే ఆ అందెల ధ్వని చేత. తర్వాత పటు ముఖరితం, ముఖరితం అంటే ధ్వనించుచున్నది, చప్పుడు చేయుచున్నది. పటు ముఖరితం అంటే బాగా, చాలా ఎక్కువగా ధ్వని చేస్తున్నది. తర్వాత దినారంభ శ్రీవత్, ఇక్కడ కూడా ప్రాతః కాంతి వలె, పొద్దున్నే వస్తున్న అరుణ కాంతి లాగా, పొద్దున్నే సూర్యోదయం ముందర వచ్చే ఒక ఎర్రటి ఆ ఎరుపు రంగులాగా ఆ ప్రాతః కాంతి వలె. నియతం తప్పని, అరుణఛాయ సుభగం, ఎర్రని కాంతి గలది మరియు సుభగం అంటే అందమైనది. ఎర్రని అరుణఛాయ అంటే ఎర్రని కాంతి కలిగినది, సుభగం అది చాలా అందమైనది. మదంతః నాలో, మత్ అంతః నా లోపల, స్ఫురతు ప్రకాశించుగాక. ఈ కామాక్ష్యాః పదపంకేరుహయుగం స్ఫురంతు మదంతః. ఇది మనం ప్రోజ్ లాంగ్వేజ్ లో అలా పెట్టుకుంటే, ఇది పోయిటిక్ లాంగ్వేజ్ కదా, మాటలు అటు ఇటు అవుతాయి. ఇప్పుడు ప్రోజ్ లో మనం చెప్పుకుంటే కామాక్ష్యాః పదపంకేరుహయుగం స్ఫురతు మదంతః, నా లోపల
ఆ స్ఫురించుగాక. ఎటువంటి ఆ పాద పద్మాలు నాలో స్ఫురించాలి? ఈ ముందర చెప్తున్నారు ఆ 3. ఎలాగా? కవుల మనస్సులో ప్రకాశిస్తున్నట్లు గంగా నది ప్రవాహం యొక్క ఆ ప్రవాహం పక్కన ఈ హంసల యొక్క ఆ చప్పుడుతో కూడిన ఒక గంగాధరి ప్రవాహం ఎలా ఉంటుందో అటువంటి ఆ ధ్వనితోటి, తర్వాత అరుణఛాయ సుభగం అంటే ఎర్రని కాంతి, అందమైన ఆ ఎర్రని కాంతి వలె ఆ 3 పాయింట్స్ చెప్తున్నాను. అలాగా నా మనసులో ఈ అమ్మవారి పాదములు స్ఫురించుగాక. నాకు ఎప్పుడు ఆ పాదముల ఆ జంటే నా మనసులో నిలబడుగాక. నాకు ఎప్పుడు ఆ మనసు నిండా అవి గుర్తుకు వస్తూ ఉండాలి. తలుచుకోంగానే ఎట్లా అంటే శివానంద లహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. వాళ్ళు చుట్టూ ఆ శివాభ్యాం వాళ్ళిద్దరూ కూడా ఆ చుట్టూ తిరుగుతూ ఉంటారట మన చుట్టూ. ఎప్పుడు తలచుకుంటే అప్పుడు ఆ మనసులో ప్రవేశించేద్దాము అని. స్ఫురత్ అనుభవాభ్యాం. ఆ స్ఫురణకి వాళ్ళు అనుకోంగానే ఆ మనసులోకి ప్రవేశించి అటువంటి ఆనంద అనుభవాన్ని ఇవ్వాలని ఆ శివపార్వతుల జంట ఆ భక్తుని చుట్టూరా అలా తిరుగుతూ ఉంటారట వాళ్ళు. అటువంటి ఆ స్ఫురణ తలుచుకోంగానే మనసులోకి ఆ ప్రవేశించగలిగినటువంటి అటువంటి శక్తి నా లోపల కూడా నాకు ప్రకాశించుగాక, ప్రవేశించుగాక అది ఇందులో చెప్తున్నారు. ఇప్పుడు కవుల మనసులో ఈ అమ్మవారి పాద పద్మములు ఆ ప ఎలా వారి మనసులో ఉంటాయి? ఆ పాద పద్మముల యొక్క ఆ మృదుత్వము ఎలా వారి మనసులో ప్రవేశిస్తుంది? ఆ సూర్యకాంతికి దీనికి ఉన్న సంబంధము ఇవన్నీ కూడా ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఎలాగంటే మనం ఇంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. సూర్యరశ్మి బయట ఉన్న చీకటిని పోగొట్టగలదు గాని, మనసు లోపల ఉన్న చీకటిని పోగొట్టలేదు. మనసులో ఒక బాధ, భయము, ఏదో ఒక వేదన ఉన్న చోట బయట ఎంత వెలుగు, కాంతి ఉన్నా ఆ లోపల ఆందోళన వల్ల చీకటే. ఆ చీకటిని పోగొట్టలేదు సూర్యకాంతి. సూర్యకాంతికి అలా మనసు లోపలికి వెళ్ళిపోయి, ఆ లోపల ఉన్న చీకటిని, అంధకారాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టగలిగిన శక్తి లేదు. కాబట్టి అటువంటి ఆ శక్తి కవుల మనసుకుంటుందిట. రవిగాంచనిచో కవిగాంచును అని చెప్తారు. సూర్యుడు కూడా చూడలేని ఎన్నో విషయాలని కవి మనస్సులు గ్రహిస్తాయట. కవి మనస్సులు గ్రహించి ఎన్నో విషయాలని వాళ్ళు వర్ణించగలుగుతారు. ఎలా వర్ణించగలుగుతారు అంటే, వాళ్ళ మనసుల యందు ఇప్పుడు కవులు ఎవరిలో అయినా ఏదైనా ఒక ప్రతిభ ఉందంటే, ఆ ప్రతిభకి కారణం అమ్మవారి యొక్క ఒక పాలు అనుగ్రహం వాళ్ళలో ఎక్కువ ఉండడమే. అందరూ అందరిలోనూ ఆ అనుగ్రహం ఉంటుంది. అటువంటి అనుగ్రహం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇంకా కొన్ని అద్భుతంగా వర్ణించగలుగుతారు. వాళ్ళు చెప్పినవి ఇంకా బాగా హత్తుకుపోయేటట్టుగా ఉంటాయి. అటువంటి ప్రతిభ వాళ్ళకెందుకొచ్చింది? అమ్మవారి అనుగ్రహం వలన ఆ ప్రతిభ వచ్చింది. కాబట్టి వాళ్ళ మనసులో ఆ అమ్మవారి పాద పద్మ కాంతి వెళ్ళింది. సూర్యకాంతి వెళ్ళకపోయినా ఆ పాద పద్మముల యొక్క ఆ కాంతి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? నఖర రుచి. ఒక్క అమ్మవారి అనుగ్రహం మొత్తం అంతా కాదు. పాదాలు, పాదాలకు ఉన్న గోళ్ళు. ఆ గోళ్ళ కాంతే చాలు. చెప్తారు చూడండి. గోటికి కూడా పనికిరారని. అటువంటి గోటికి కూడా పనికిరారనే ఆ సామెత ఇక్కడి నుంచి ఉంది. అమ్మవారి గోళ్ళ కాంతికి కూడా పనికిరాదు సూర్యకాంతి. అటువంటి గొప్ప కాంతి అమ్మవారి గోళ్ళ కాంతి.
ఆ నఖర రుచి, నఖరం అంటే కూడా గోళ్ళే. నఖర రుచి అంటే ఆ గోటి యొక్క కాంతులే ఆ కవుల యొక్క మనసులో ఉండి వారి యందు ఒక ఇప్పుడు ఈ ఖర రుచి. ఈ ఖర రుచి ఏమిటి? మృదుత్వాన్ని ఇస్తున్నాయట వాళ్ళకి. వాళ్ళ ఆ పోయెట్రీలో అంటే వాళ్ళు చెప్పే ఆ భావాల్లో మృదుత్వాన్ని ఇస్తున్నాయి. తీక్ష్ణత లేదు, కాఠిన్యం లేదు. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉందంటే వారి యందు చాలా మృదువుగా, సాఫ్ట్‌గా ఉంది. కాబట్టి ఏది పొందుతామో దాన్నే మనం గూడా ఇస్తాం కదా! అటువంటి మృదు స్వభావాన్ని వాళ్ళు పొందుతున్నారు కాబట్టి, అటువంటి మృదువైన ఆ భాషతోటి అటువంటి ఆ కవిత్వాన్ని వాళ్ళు అందించగలుగుతున్నారట. కాబట్టి అమ్మవారి గోళ్ళ కాంతి ఆ కవుల మనసులో ఎటువంటి గొప్ప ప్రకాశాన్ని ఇస్తోంది అని చెప్తున్నారు. పాద పద్మములు అన్నారు. సూర్యకాంతికి పద్మములు వికసిస్తాయి. కానీ ఇక్కడ మనకి ఆపోజిట్. అమ్మవారి పాద పద్మములే సూర్యుడికి కాంతిస్తున్నాయి. ఇక్కడి నుంచి కాంతి వెళ్ళి సూర్యుడికి ఆ ప్రకాశాన్నిస్తుంది. అవి ఏమిటన్నమాట అమ్మవారి పాద పద్మములు ప్రకాశ జ్ఞాన రూపం, చిన్మయ రూపం. అక్కడి నుంచే ఆ కాంతి వెళ్ళి సూర్యుడికి కూడా కాంతినిస్తోంది. పద్మాలకి సూర్యకాంతి కావాలి కానీ, సూర్యుడికి అమ్మవారి పాదపద్మ కాంతి కావాలి. చూడండి ఎంత ఎంత బాగా ఈ భావాన్ని ఆయన రాశారో చూడండి. ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఒక దానిలో నుంచి ఇంకో దానిలోకి నఖ రుచి, నఖర రుచి అంటే ఒక అక్షరాన్ని అందులో జొప్పించి, దానిలో భావాన్ని డబుల్ చేశారు. ఎంత ఆహ్, చాలా ఎక్స్‌ప్రెషన్ ఎంత ఎక్స్‌ప్రెషను. అటువంటి ఆ గొప్ప భావాలని అమ్మవారు ఆయనకు ప్రసాదించింది అలాగా. ఇదంతా ఎక్కడి నుంచొస్తోంది? ఆయనకు ఆ అమ్మవారి గోళ్ళ కాంతుల నుంచి వస్తోంది. అటువంటి. కాబట్టి సాధారణంగా సూర్యుడు పద్మాలని ప్రకాశింపజేస్తే, ఆ సూర్యుడే అమ్మవారి పాద పద్మముల కాంతితో ప్రకాశిస్తున్నాడు. ఇది అమ్మవారి పాదాలన్నీ గూడా కాదు. అందులోంచి ఒక చిన్న భాగమైన గోళ్ళు మాత్రమే. ఆ గోళ్ళ కాంతితోనే ఇంత అద్భుతం. అది ఈ భావలో ఈ మొదటి దానిలో చెప్పారు. చేతోవన్ నఖర రుచి సంపత్తి. తర్వాత రెండోది విబుధ స్రవంతి శ్రోతోవత్. విబుధ స్రవంతి శ్రోతోవత్ అంటే ఏమిటి? ఆ నాకఝరి అంటే స్వర్గం నుంచి వస్తున్న గంగా నది యొక్క ఆ ప్రవాహం. ఆ ప్రవాహము పక్కన అసలు పైనుంచి ఒక జలపాతం పడుతుంటేనే ఒక ఆహ్, మ ధ్వని ఉంటుంది. ఆ ధ్వనికి పక్కన హంసల హంసక హంసక రవైహి. హంసక రవైహి అంటే ఈ హంసల యొక్క ఆ చప్పుడు. చిన్న చిన్నగా అరుస్తూ, అరుస్తూ వెళ్తున్నాయట ఆ చప్పుడు. ఎలాగైతే ఆ గంగా నది ప్రవాహం పక్కన ఈ హంసల చప్పుడు నడుస్తోందో, అలాగా అమ్మవారి పాదముల ఈ గోళ్ళ కాంతి నుంచి వస్తున్న ఒక గంగా రసఝరీ ప్రవాహం లాంటి ఆ వెలుగుతో అక్కడ ఉన్న ఆ ధ్వని ఏమిటట అమ్మవారి హంసక రవైహి పాదాల అందెల యొక్క చప్పుడు. ఆ ఒకదానికొకటి పాదం తగిలితే వాటికి ఉన్న అందెలు ఒకదానికొకటి కొట్టుకుని ఒకలాంటి ధ్వని. తర్వాత వాటికి ఉన్న మువ్వలతో ఒక ధ్వని. ఇటువంటి ఈ ధ్వని అమ్మవారి ఆ పాదముల జంటకి ఉందిట. అటువంటి ఆ ధ్వని ఎందుకు అక్కడ హంసకములు పక్కన ఉన్నాయి అంటే, మనకి సౌందర్యలహరిలో కూడా మనకి చెప్పారు శంకరాచార్య. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధ మనసః. అందులో కూడా అమ్మవారిని విడిచిపెట్టట్లేదు అవి. కలహంస న జహతి. ఆవిడని విడిచిపెట్టట్లేదట. భవన కలహంస న జహతి. ఆవిడని విడిచిపెట్టట్లా. ఎందుకంటే ఆవిడ పాదాలతోటి, ఆ నడకలతోటి ఆ హంసలు నడకలు నేర్చుకుంటున్నాయి అని. ఇక్కడ కూడా అలాగే ఆ హంసక రవైహి. ఎందుకు అక్కడ ఏం చెప్పుకోవాలి మనం కూడా?
ఈ హంసలు నడక బయ్యారాన్ని, ఆ మంద గమనాన్ని, మరాళి యానాన్ని అవి నేర్చుకుంటున్నాయి అమ్మవారి నడకల్ని చూసి. అంటే ఈ నడకలు మనకి ఇంకా హంసలు అంటే పరమహంసలు. అవి కూడా మనం చెప్పుకోవాలి. పరమహంసలు, ఆ పరమహంసలంటే ఎవరైతే సాధనలో పూర్తిగా పండిపోయి సాయుధ్యాన్ని పొందారో వారు. అటువంటి వాళ్ళు కైవల్యానికి అమ్మవారి సాన్నిధ్యానికి చేరిపోయారో అటువంటి వారు ఆ అమ్మవారి పక్కనే ఉంటూ ఆవిడ దగ్గరే ఆ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఉన్నవాళ్ళు. అటువంటి హంసలు. అక్కడ ఈ హంసక రవైహి, ఇక్కడ హంసకములు అన్నారుగా, చిన్న చిన్న బుజ్జి బుజ్జి హంసలు అన్నారంటే మనబోటి వాళ్ళనమాట. అంటే ఇంకా సాధనలో మొదటి మెట్లు నేర్చుకుంటున్న వాళ్ళు, ఎక్కుతున్న వాళ్ళు అన్నమాట. అటువంటి హంసక రవైహి. ఆ పాదముల ఆ అందెల రవళి చేత అక్కడ వస్తున్న ఆ ధ్వనులు ఎలా ఉన్నాయట అంటే, ఒక గంగాధరి ప్రవాహం పక్కన హంసలు చేస్తున్న ఆ సందడిలాగా అనిపిస్తున్నాయట. హంస రవైహి అని చెప్పకుండా హంసక రవైహి అన్నారు. హంసక అంటే అందెలు కూడా అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ హంసలు, హంసకములు అంటే అందెలు కూడా. హంసలు, అందెలు 2 చెప్పారు. అంటే ఒక్కొక్క అక్షరాన్ని మార్చి ఆ అక్షరంతోటి ఇంకొక వేరే అర్థాన్ని చెప్పి శ్లోకం యొక్క భావాన్ని ఎంత ఎక్కువ చేశారు. అది ఎన్హాన్స్‌మెంట్ అన్నమాట. ఇది సాధారణమైన కవులు రాయగలిగినవి కావు ఇట్లాంటివి. ఇటువంటి ఆ భావాలు అద్భుతమైన భావాలన్నమాట. అటువంటి ఈ ఇక్కడ ఈ ధ్వనిలో ఇంకొక ధ్వని కూడా చెప్పారు. అక్కడుండే దేవతలందరూ కూడా నమస్కరిస్తుంటే వాళ్ళ కిరీటాలు కూడా ఒకదానికొకటి, వాళ్ళకుండే ఆ కిరీటాల్లో ఉండే ఆ మణులు అవి ఒకదానికొకటి తగిలి ఆ ధ్వని కూడా ఉందిట. అది ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ ధ్వనులన్నిటిని కొంతమందికి ఇప్పుడు ఒకటేమో రూపానికి చెప్పారు. ఒకటి భావము, ఒకటేమో మనసులోకొచ్చే ఒక భావం, ఒకటేమో ధ్వని. మనుషులు ఎలా ఉంటారంటే కొంతమంది చప్పున దృశ్యాన్ని విజువలైజ్ చేసుకోగలుగుతారు. కొంతమంది ధ్వనిని బాగా వినగలుగుతారు. అంటే వాళ్ళకి ఆ చప్పుడుతో ఒక చప్పుడుతోటి కనెక్షన్ ఒకటొస్తూ ఉంటుంది. అలాగా దేనితో కనెక్ట్ అయ్యేవాళ్ళు దానితో కనెక్ట్ అయ్యి ఆ అద్భుతమైన ఆ భావనని పొందగలగడం కోసం ఇవి చెప్తున్నారు. ఇన్ని ధ్వనులు 3 రకాల ధ్వనులు చెప్పారు. హంసల రవములు, హంసకముల రవములు, తర్వాత ఆహ్, ఆ మణులు దేవతల యొక్క మణులు తగిలి ఇన్ని ధ్వనులు అవుతున్నాయి కాబట్టి పటు ముఖరితం అన్నారు. ముఖరితం అంటేనే ధ్వనులు. పట్టు ముఖరితం అంటే చాలా ఎక్కువ. ఈ ధ్వనులన్నీ ఏమిటి? ఏదో భయంకరమైన ధ్వనులు కాదు. చాలా సన్నగా, నాజుగ్గా, అద్భుతంగా మనసుకి ఆహ్లాదకరమైన ధ్వనులు. అంతే తప్ప అవేవో లోపల నుంచి గాభరా పెట్టే ధ్వనులు కాదు. అటువంటి ఆ ధ్వనుల యొక్క ఆహ్, ఆ భావం మనసుకి హత్తుకునేటట్టుగా ఆ ధ్వనులనన్నిటి కూడా మనం ఊహ చేసుకోగలిగినట్టు చెప్తున్నారు. తర్వాత అరుణఛాయ సుభగం. అక్కడ శ్రీవన్నియత్. అక్కడ శ్రీవన్నియతం అరుణఛాయ సుభగం. అక్కడ కూడా శ్రీవత్ నియతం. శ్రీవత్ అంటే శ్రీవలే. శ్రీ అంటే సౌభాగ్యం. అటువంటి అరుణఛాయ దినారంభశ్రీ. పొద్దున్నే ఒక సూర్య కాంతితోటి వెలుగులు ఎలాగైతే పొద్దున్నే ఒక ఒక రోజు మొదలవుతోంది అంటే, ఆ రోజు ఒక కొత్త జీవితంలో మళ్ళీ ఒక కొత్త రోజు, ఒక కొత్తదనం అది తీసుకొస్తోంది కదా! అందుకని దిన ఆరంభం. శ్రీవన్ నియతం. శ్రీవత్ అంటే సౌభాగ్యం వల్లే, నియతం అంటే నియమితంగా, నియమంగా అటువంటి తప్పని నియతం అంటే తప్పని అనే అర్థం అంటే నియమంగా ఒక ఏదైనా సరే ఒక గాడి తప్పదు. చూడండి ఏదైనా కొన్ని ఇప్పుడు పొద్దున్నే సూర్యోదయం ఈ సమయానికి, ఆ సమయానికి అవుతుంది. సూర్యాస్తమయం ఆ సమయానికి నియతం. అది ఆ నియమంగా జరిగేవి.
అవన్నమాట. అటువంటి అంటే ఒక డిసిప్లిన్ యాక్షన్స్ ఏమేమి ఉంటాయో అవి. అటువంటి నియమంతో గాడి తప్పని అన్నమాట అర్థం. అటువంటి శ్రీవత్ నియతము అరుణఛాయ శుభగం. అటువంటి అరుణఛాయను తీసుకొస్తున్న అందమైన అరుణఛాయను తీసుకొస్తున్న జీవితంలో ఒక కొత్త కాంతి. ప్రతిరోజు అంతే గదా! ఒక కొత్త కాంతి. ఆ కొత్త కాంతిని తీసుకొస్తున్న ఆ కాంతి వలె నా మనసులో కామాక్ష్యాః పదపంకేరుహయుగం స్ఫురతు. ఇట్లాంటి ఇన్ని 3 గుణాలతోటి నా మనసు నిండా అమ్మవారి పాద పద్మములు నా మనసు లోపల స్ఫురించుగాక, స్ఫురణకు రావాలని అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని ఆయన ప్రకాశం కోసం అడుగుతున్నారది. అలాగే మనకి కూడా అటువంటి అద్భుతమైన ఆ కాంతి మన మనస్సుల్లో గూడా ప్రవేశించి, ఆ ప్రకాశాన్ని తీసుకొచ్చి, మనం తలుచుకోంగానే ఆ భావం మనసులోకొచ్చేటంటే చేతోవత్ కవీనాం చేతోవత్, తర్వాత శ్రోతోవత్ స్రవంతి, విబుధ స్రవంతి శ్రోతోవత్. ఈ 3 కవీనాం చేతోవత్, విబుధ స్రవంతి శ్రోతోవత్, దినారంభ శ్రీవత్. ఈ 3 ఈ మూడిటి వలె కామాక్ష్యాః పంకేరుహం స్ఫురతు మదంతః. నా మనసులో ఇటువంటి ఆ భావాలతోటి నా మనసు నిండా అమ్మవారి పాదములు నిండిపోవుగాక. అది ఈ పద్యంలో ఒక అర్థం. కవీనాం చేతోవన్నఖర రుచి సంపత్తి విబుధ స్రవంతి శ్రోతోవత్ పటుముఖరితం హంసకరవైః దినారంభ శ్రీవన్నియతమరుణఛాయ సుభగం మదంతః కామాక్ష్యాః స్ఫురతు పదపంకేరుహయుగం.